ఇప్పుడు మనం ఒక్కోసారి శ్రమగా ఉండదు. ఎందుకంటే ఆలోచిస్తూ ఉండాలి నువ్వు, దేవుడు నాకు ఈ శ్రమ ద్వారా ఏం కలిగిస్తున్నాడు. సరిగా పలకాలని చెప్తున్నాను కదా, నిత్యమైన మహిమ భారమును కలిగిస్తున్నాడు. ఆ తర్వాత ఏముంది? ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదే అయినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఏ ఐశ్వర్యము? నిత్యమైన మహిమ భారముతో కూడా ఐశ్వర్యం. దేవుడు అన్నాడు, నువ్వు అడగకపోయి నేనేమి ఇస్తున్నాను సొలొమోన్? ఐశ్వర్యం ఇస్తున్నాను నీకు. ఏమిస్తున్నాను? సొమ్ము సంగతి అప్పుడే వదిలే, ఆగు, చెప్తున్నాను కదా నేను, వినవే. అయిపోయిందని ఆ టైము షాపులు మూసాను. సరే, ఏమంటున్నాడంటే చదివావా? అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదే ఉన్నట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. దేవుడు ఇచ్చా అన్నాడు కదా, నీకు ఇవ్వబడును అన్నాడు. ఏది? ఐశ్వర్యం ఇస్తాను, ఇచ్చాడు. నువ్వు అడగాలే కానీ ఇస్తాడు. మనఃపూర్వక అడగాలని యాకోబు అంటాడు. ఎట్లండి? మనఃపూర్వక నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకముగాను బహు బలము గలదయుడు. నీతిమంతుడు మనఃపూర్వకంగా, ఇది వస్తుందో లేదో, ఇస్తాడో లేదో, నువ్వు గట్టిగా అడగాలి. దేవుని పూర్తిగా అడగాలి, మనస్ఫూర్తిగా అడగాలి. ఇతడు మనస్ఫూర్తిగా అడిగాడు, జ్ఞానం నాకు కుదువుగా ఉంది ప్రభా, ఈ ప్రజలు ఏమిటో నాకు జ్ఞానము కావాలి. జ్ఞానముతో పాటిదిస్తాడు. త్వరలోక ఐశ్వర్యం కావాలంటే ముందు దేవుని జ్ఞానం పొందుకోవాలి. ఇక్కడ ఈ ప్రాపర్ సీక్వెన్స్, అది పద్ధతి. ఏకదమ్మన ఐశ్వర్యం ఇవ్వడం. జ్ఞానము కలిగిన వారు తప్పగా దైవిక జ్ఞానం కలిగిన ఈ లోకములో కొన్ని శ్రమలు అనుభవిస్తారు. వారికి ఏమిస్తానంటున్నాడు? నిత్యమైన మహిమ భారం. ఈ ఐశ్వర్యం మాకు కలదు. చదువు 9వ వచనం. ఈ ఐశ్వర్యం మాకు కలదు, ఎటుపోయినను శ్రమపడుతున్నావు. ఇరికింపబడే వారముగా. జాగ్రత్త. ఏమనంటే ఐశ్వర్యం కలిగిన వారులారా, మహిమైశ్వర్యము కలిగిన వారులారా, దేవుడి వాక్యమేనండి. ఎటుపోయినను శ్రమపడుచున్నను, ఇరికింపబడి వారము కాము, అపాయములో ఉన్నను, కేవలం ఉపాయం లేని వారము కాము. అమ్మాయి, మీకు అన్నం, ఇంట్లో అన్నం పెట్టవా? అన్నం పెడితే 2 పెట్టుకు తెచ్చొస్తుంది, కూర్చోటానికి బుద్ధి లేదు, భయం లేదు. ఆడ వెనకాల తెచ్చుకున్నాడు, 3-4 ప్యాకెట్లు తెచ్చుకున్నాడు ఎవడు, 4. అసలు ఏం మళ్ళీ నిజంగా అన్నం పెట్టాలంటారు మా ఇంట్లో. కడుపుండి అన్నం పెడితే అంత తింటారా? ఏమో 2 ప్యాకెట్లు తెచ్చుకుంటుంది దాని నుంచి. ఇప్పుడు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, అది కొరుకుతుంది అక్కడ. అది చర్చిలో ఇట్లా కొరుకు తింటారండి. భయం ఉంది అప్పులకు. అటు కూర్చొని ఇటు కూర్చోవద్దు. నేర్పించవా నువ్వు చిన్నప్పటి నుంచి? భయము లేదు, భక్తి లేదు, భయము లేదు, దిగులు లేదు. జీవిత యాత్రలో యేసు ప్రభు మనతో నుండా. అది చదువు. నేను 8వ వచనం. ఎటుపోయినను శ్రమపడుచున్నను, ఇరికింపబడి వారము కాము, అపాయములో ఉన్నను, కేవలం ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నను, దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను, నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. లోకంలో తప్పించుకోవాలంటే అన్నీ కూడా కొన్ని శ్రమలు అవసరం.
అపాయం వస్తుంది, తప్పించుకుంటావు. పడతావు, లేస్తావు. తరం పడతావు, పడతావు, ఇరికింపబడతాం. అన్నిట్లో తప్పిస్తాడు. ఎప్పుడు అనిత్యమైన మహిమ భారము నీవు కలిగి ఉన్నప్పుడు, నిత్యమైన మహిమ భారం ఇవన్నీ వస్తాయి. ఏ శ్రమలైనా ఎన్నైనా శ్రమలలో శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపావాక్యమే నన్ను విడిదరియను బంధమే. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపావాక్యమే నన్ను విడిదరియను బంధమే. శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించు. దేన్ని బట్టి పొందుకున్నటువంటి మహిమ ఐశ్వర్యాలు. ఇప్పుడు మీరు శ్రమలు దేవుడు అనుమతించాడు. ఆయన అనుమతించిన శ్రమలు దేవునికి మహిమకరంగా ఉంటుంది. నువ్వు కొనుక్కునే కాదు, నువ్వు కొనుక్కునే శ్రమలు కొన్ని ఉంటాయి కదా. మనం కొనుక్కునే శ్రమలు ఉండవా? అటు చూస్తాడే ఉన్నవా? మనం కొనుక్కునే కొని ఉంటే దేవుడు అనుమతించిన శ్రమలు పొందటం మంచిది. యోబు దేవుడు అనుమతిస్తే శ్రమలు పొందాడా, లేదా తనంతరం కొనుక్కున్నాడా? దేవుడు అనుమతించాడు. అందుకని యోబు చరిత్ర నిలిచిపోయింది. ఎన్ని శ్రమలు వచ్చిన తర్వాత దేవుడు అనుమతించిన శ్రమలు మనం గుర్తుపట్టాలి. ఉచితంగా నిష్కారణంగా మనం శ్రమ అనుభవిస్తున్నామంటే సంతోషించు, స్తోత్రం చెప్పరే. అప్పుడు ఏమవుతుందంటే ఆయా సమయాల్లో నువ్వు అపాయం ఇరుక్కుపోతావు, శ్రమ పడతావు, కర్మ పడతావు, దిక్కులేని వారం అయిపోతావు, పడద్రోయపడతావు, పడతావు. ఇవన్నీ వచ్చినా కూడా దేవుడు నీవు పొందిన మహిమ ఐశ్వర్యాన్ని బట్టి తప్పిస్తూ ఉంటాడు. తప్పక ఏమొస్తాయంట? శ్రమ పడతాం, అపాయము, ఇరికించబడుట, ఇంకా తరమబడుట, ఇంకా పడద్రోయబడుట,
ఇవన్నీ కదండి. అంటే ఇప్పుడు నన్ను అడుగుతున్న ఒక ప్రశ్న, దేవుడు అనుమతించిన శ్రమలు మేలా లేక ఈ విధంగా శ్రమ పడటం మేలా? ఈ విధంగా శ్రమ పడితే తప్పిస్తాడు. ఎప్పుడు ముందు దేవుడు అనుమతించిన చెప్పలే, శ్రమలు అనుభవించినప్పుడు చెప్పలే. ఒకళ్ళు నోరు లేదు ఎవరికి కూడా. దేవుడు అనుమతించిన శ్రమను అనుభవిస్తే మనం పరిశుద్ధులుగా ఉన్నాం. ఈ కన్నిటి తప్పించుకుంటాము. కొట్టవా ఇప్పుడు?